పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. భావితరాలకు స్ఫూర్తి అందించేలా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్స్ ను ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులను శనివారం ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం ఎంపీ కేసినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొన్ని సూచనలు చేయడం జరిగిందని, అందుకు అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఎన్టీఆర్ సర్కిల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే వెస్ట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సన్నాహాలు మొదలైనట్టు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ అంటే పటమట సెంటర్ మాత్రమే గుర్తుకు వస్తుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్తో పాటు ఎన్టీఆర్ విగ్రహానికి మరిన్ని హంగులు తీసుకువచ్చేందుకు ఒక డిజైన్ అప్రూవల్ చేయడం జరిగిందన్నారు. ఎటు నుంచి చూసినా ఎన్టీఆర్ విగ్రహం కనిపించే విధంగా ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఆధునీకరణ పనులకు ఎంపీ కేసినేని శివనాథ్, కార్యకర్తలు ప్రజల అభిప్రాయాలను తీసుకుని తగిన విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రజలందరికీ నచ్చే విధంగా ఎన్టీఆర్ సర్కిల్ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, శాలివాహన కుమ్మరి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ మైలవరపు పీరుబాబు, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు కరిముల్లా, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, టీడీపీ నాయకులు ఎర్నేని వేదవ్యాస్, పడాల గంగాధర్, గద్దె రమేష్, గరికపాటి బద్రి, కొత్తపల్లి రమేష్లతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.